సొంత కుటుంబం గొడ్డలి వేటుకు బలైన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కేసు శాపంలా వెంటాడటం పైన వైసీపీ అధినాయకత్వం తెగ టెన్షన్ పడుతుంది. వివేక కేసును వచ్చే ఎన్నికల వరకు సాగదీయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని సిబిఐ కోర్టులో నిందితులు మొరపెట్టుకోవడం చూస్తే వివేక కేసు వారిని ఎంతలా కలవరపాటుకు గురి చేస్తుందో అర్థమవుతుంది అంటున్నారు. వివేక కుమార్తె వైఎస్ సునీత తన సొంత పనులన్నీ పక్కన పెట్టేసి నాన్న హత్య కేసులో అసలు ముద్దాయిలను ప్రజల ముందు పెట్టాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. దీంతో కేసు పైన కేసు వేసి వాస్తవాలు బయటికి తెస్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నుంచి కడప జిల్లాలో సాధారణ కార్యకర్తల వరకు అందరూ సునీతకు నైతిక మద్దతు ఇస్తుంటూ ఆమె ధైర్యంగా పోరాడుతున్నారు. 2019లో గొడ్డలితో దారుణంగా వివేకను లేపేసి ఆ తర్వాత ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వైసీపీ ముఖ్యనేత జగన్ తన సొంత చిన్నాన్నను చంపిన వారిని వెనకేసుకుని రావడం పైన ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో బాధితురాలిగా సునీతను ఓదార్చాల్సింది పోయి తిరిగి ఆమె తండ్రిని హత్య చేస్తుందని తప్పుడు ప్రచారానికి తెరతీశారు జగన్. దీంతో 5 ఏళ్ల పాటు కుమిలిపోయిన సునీత తన ఇంకో సోదరి షర్మిలతో కలిసి కసాయి జగన్ పని పట్టాలని నిర్ణయించుకున్నారట. దీంతో ఆమెను ఎలా అడ్డుకోవాలో తెలియని వైసీపీ బ్యాచ్ కోర్టులో పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నారు. కానీ అది కోర్టు. నేరస్తుల పాచికలు పారతాయా? శిక్ష ఆలస్యం కావచ్చు, కానీ తప్పించుకోలేరంటూ నేరస్తుల పిటిషన్లు కొట్టేస్తూ సునీత పోరాటానికి పచ్చజెండా ఊపుతున్నాయి. దీంతో వైసీపీ నేతలు సునీతను చూస్తే తడిపేసుకుంటున్నారు అంటున్నారు.